ఊరికి వెళ్తున్నాం చాలా ఇయర్స్ తర్వాత. ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్తున్నాం అంటే ఫైనలీ మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం. ఊరి గుడికి వచ్చినాం, పొలం దగ్గరికి వచ్చేసినాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఈజ్ అబౌట్ అ డే ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మేము మా ఊరికి వెళ్తున్నాం చాలా ఇయర్స్ తర్వాత. సో మీకు మా ఊరు చూపిస్తా పదండి. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మా ఇంటి నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం పడుతుంది. అండ్ ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్తున్నాం అంటే మా డాడీకి ఏదో డాక్యుమెంటేషన్ వర్క్ ఉందంట అటు సైడ్. అండ్ అట్లనే మా ఊరు కూడా చూసినట్టు ఉంటుందని మేము అందరం వెళ్తున్నాం. ఇప్పుడు మేము హైదరాబాద్ విజయవాడ హైవే పైన ఉన్నాం. ఒక 15-20 minutesలో మా ఊరు దగ్గరికి వెళ్ళిపోతాం. ఫస్ట్ మా డాడీ పని అయిపోయాక తర్వాత మేము ఊరికి వెళ్తాం. గాయస్ మేమైతే వచ్చేసినాం మా ఊర్లో ఉన్న మీ సేవ దగ్గరికి. మా డాడీ అక్కడ కూర్చొని ఉన్నాడు, కొద్దిసేపు ఆగమన్నాడంట. ఒక 10-15 minutes ఏదో సర్వర్ డౌన్ ఉందని. ఇక్కడ విద్యుకి కార్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. ముందు కూర్చొని మా మమ్మీని అడుగుతుంది ఎట్లా నడపాలి, ఏం చేయాలి అనేసి. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అవుతుంది మేము ఇట్లా కార్లో కూర్చొని. అండ్ ఇంకా సర్వర్ వస్తూనే లేదు. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు అంట. అందుకైనా వచ్చినప్పుడు ఫోన్ చేస్తా అన్నాడు. అంతలోపు మేము ఊరికి వెళ్ళేసి వస్తామని బయలుదేరిపోయినాం. ఇదే మా ఊరికి ఎంట్రీ. మా ఊరికి వెళ్ళే ముందు ఇంకొక విలేజ్ వస్తుంది, కోయిలగూడెం అనేసి. సో కోయిలగూడెం దాటినాక మా ఊరు దేవలమ్మ నాగరం, చౌటుప్పల్ దగ్గర. అండ్ ఫైనలీ మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇది మా నాన్న చదివిన స్కూల్. ఇందులో ఓన్లీ 1 year చదివిందంట. సో ఇది నాగరం చెరువు పక్కనే రీసెంట్ గా ఒక పెద్ద గుడి కట్టినారంట. సో ఫస్ట్ గుడిలో దర్శనం చేసుకున్నాక ఊర్లోకి వెళ్దామని అనుకున్నాం కాబట్టి ఫస్ట్ గుడికి వెళ్తున్నాం. సో గాయస్ ఇప్పుడు మేము మా ఊరి గుడికి వచ్చినాం. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము రావడం. ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. గాయస్ ఈ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈ గుడి. ప్రస్తుతానికి ఈ గుడి ఖాళీగా ఉంది, లాకేష్ ఉంది. ఎందుకంటే మేము వచ్చింది మధ్యాహ్నం టైం కాబట్టి గుడికి లాకేష్ చేసినారు. కానీ దేవుడు కనిపిస్తాడు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనేసరికి మేము లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. గాయస్ ఈ గుడి అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అదెందుకు మా నాన్న పక్కనే చెరువు, మౌంటైన్స్, వ్యూ అయితే చాలా బాగుంది. సో గైస్ దర్శనం చేసుకొని వచ్చేసినాం. అండ్ ఇక్కడ కొంచెం మబ్బుల్లాగా అవుతుంది కాబట్టి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. గుడి చుట్టూ ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత మంచిగా ఉంది. సో గైస్ ఫైనలీ పొలం దగ్గరకు వచ్చేసినాం. ఇదంతా మాది కాదు, మాది ఎక్కడో మధ్యలో ఉంటుంది. ఎందుకంటే మా నాన్న వాళ్ళ సిబ్లింగ్స్ అందరికీ ఇది డివైడ్ అయిపోయి ఉంది కాబట్టి మాది ఎక్కడో అటు లాస్ట్కి వస్తుందేమో. ఇక్కడ నుంచి అప్పట్లో మాకున్న ఇల్లు అనిపిస్తుంది. ఇప్పుడు అది అమ్మేసినారు, అంటే అది అమ్మేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ మేము పుట్టక ముందే అమ్మేసినారు. ఆ గుడి వెనకాల ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్దాం. ఇది మా నానమ్మ అండ్ మా నాన్న వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ సమాధి. ఇటు సైడ్ మా నానమ్మది, అటు సైడ్ వాళ్ళిద్దరిది. ఇది మళ్ళీ కొట్టిపిచ్చి చేపియాలి. అప్పుడు కొట్టించినాం ఒకసారి. మా నానమ్మ శ్రీమతి విజయమ్మ 1975లో చనిపోయింది. 51 years. నాన్న నువ్వు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? నాన్న 73లో పుట్టిండు కదా. 3లో పుడితే 75లో చచ్చిపోయింది, 2 years. సో ఇక్కడే మాకు అప్పట్లో పాతిల్లు ఉండేనంట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టుకున్నారు, కానీ అప్పట్లో మాకు పెంకటిల్లు ఉండేనంట. అది కూలిపోయేసరికి అమ్మేసినారు. చూడండి ఇక్కడ నుంచి అన్ని పొలాలు కనిపిస్తున్నాయి, వ్యూ ఎంత మంచిగా ఉందో. సో గైస్ ఇప్పుడు మేము తినడానికి వచ్చాము. రెస్టారెంట్లో బిర్యానీ అడిగితే లేదన్నాడు, ఓన్లీ రోటీ ఇంకా కర్రీ ఉందంట. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, చాలా ఆకలి అవుతుంది. రోటీ కర్రీతో నడవదనేసి ఇక మేము వేరే రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఫైనలీ గైస్ ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాం. మేము స్పెషల్ చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాం. ఇంటికి వచ్చేసినాం, కానీ విజ్జు ఇంటికి రాగానే నాకు డ్రైవింగ్ నేర్పియండి, ఇప్పుడు నేను కార్ నేర్చుకోవాలి అని అంటుంది. అందుకే ఇప్పుడు ఆమెకి ఒక ఓపెన్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పిస్తాం.
డీలో పెట్టాలి. ఇది బ్రేకు, స్లోగా నొక్కాలి. ఇది స్లోగా నొక్కుతుంటే స్లోగా పోతుంటుంది. నీకు బ్రేక్ వేయాలనుకున్నావు ఇది నొక్కాలి. ఈ కాలు తీసి దీని మీద పెట్టాలి అంతే. ఈ కాలు వాడొద్దు, ఒక్క కాలే వాడాలి. గాయస్ మా కార్ ఆటో గేర్, దీనికి గేర్స్ ఉండవు కాబట్టి కొంచెం ఈజీ అవుతుందేమో. వేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరు లేరు, మేము ఒక ఓపెన్ ఖాళీ ప్లేస్కి వచ్చినాం. పార్కింగ్ లో ఉంది. Sorry, I didn't get that. Please say that. సుజుకి స్టాప్. నొక్కి మెల్లగా నొక్కు. అది క్లచ్ పట్టు, ఇది నొక్కు. ఇది బ్రేక్ ఎందుకు? బ్రేక్ వదలు ఇక. దాని మీద మెల్లగా నొక్కుతుంది. ఏం భయం, ఏం కాదండి. హ్యాండ్ బ్రేక్ పైన చెయ్యి రాదు ఎందుకు? బ్రేక్ కొట్టు మెల్లగా. నువ్వు క్లచ్ నొక్కకి, ఇక క్లచ్ నొక్కుతాను. క్లచ్ వదిలిపెట్టు. క్లచ్ ఉండదు దానికి. బ్రేక్ ఏమన్నా ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏం దొక్కకు, ఆగు. ఏం దొక్కకు, రెండు వదిలే. ఇంకో మెల్లగా క్లచ్ నువ్వు క్లచ్ ఏడు ఉంటుంది. అది కూడా పెట్టాలి. పెడతా, పరుగు తీసే పనులన్నీ ఉంటాయి. ఇది కూడా పెడతా. అది మంది నిలబడి తీయాలి, ముందు నిలబడి. ఊకే ఇంట్లో కూర్చొని తీసేందుకు దాని మీద నిలబడి మంచిగా. మీరు ఎటు పోతారో మళ్ళీ నేను అంతా ఉరుక్కుంటే తీయలేనుగా. మెల్ల కొట్టు, ఒకసారి కొట్టదు అట్లా. విజ్జు ఆల్మోస్ట్ ఒక 5 to 6 రౌండ్స్ వేసినారు. అండ్ మళ్ళీ పోతారా? మళ్ళానా? ఫైనలీ అంటే ఎక్కద్దా నేను? ఫైనలీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం.